ములుగు జిల్లా మంగంపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామ సమీపంలో గోదావరి ఫెర్రీ పాయింట్ కు వెళ్లే రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐటీడీఏ నిధులతో సుమారు 2 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ రహదారి పనులను రాష్ట మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి ప్రారంభించారు. అయిందా కాలేదా, అయింది అంటే త్వరగా చేయడం, కాలేదు అంటే ఏ కారణం వల్ల అది కాలేకపోతుంది, అది మన లెవెల్లో ఉందా, స్టేట్ గవర్నమెంట్ కి చెప్పాలా, ఇంకొకటి చెప్పాలా, క్లియర్ గా దాని మీద ఒక ప్రణాళిక చేసి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి మినిస్టర్ మేడం ఒకటి మంచి, ఇది ఏ జిల్లాలో జరగట్లేదు, మన జిల్లాలో ఈ దిశానిర్దేశనం ఇవ్వడం వల్ల మనమందరూ ఎంటైర్ అధికారిక యంత్రాంగం ఇట్లా ఊరు తిరుగుతున్నాం. ఇప్పటి వరకు దాదాపు 6 ఊర్లలో 2 అయ్యాయి, అంటే మంగపేటలో 2 అయ్యాయి, ఇట్లాంటిది మల్లూరు ఒకటి, ఇప్పుడు మంగపేట ఒకటి, ఇంకా 2 కాడ ఇట్లానే పెట్టి అన్ని గ్రామ పంచాయతీలు కవర్ చేయడానికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మినిస్టర్ మేడం ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అది అయిన తర్వాత దరఖాస్తులు ఇచ్చే వాళ్ళు డిసిప్లిన్ గా లైన్ గా ఒక్కొక్కరు వస్తే అందరినీ దరఖాస్తులు స్వీకారం చేయడం జరుగుతుంది, అందరితో మాట్లాడడం జరుగుతుంది. ఎంత సమయమైనా మేము ఇక్కడే ఉంటాము. ఫస్ట్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మేడం మాట్లాడతారు, తర్వాత హెల్త్, పోలీస్, మరి ఇరిగేషన్, R&B ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఈ రోజు పాల్గొనడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఎర్రటి ఎండలు సైతం లెక్క చేయకుండా, అసలు మేము పెట్టద్దు అనుకున్నాం ఎండలో, కానీ మన చాలా 176 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వము మరి 99 రోజుల ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే నిన్న రైతు ఉత్సవాలలో 2వ విడత రైతు రుణం, మన రైతు భరోసా కూడా ఎకరానికి 6,000 చొప్పున వేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఈరోజు మరి ఇక్కడ మనకు ప్రజాప్రతినిధులు లేక ఇబ్బంది పడుతున్నారు, సర్పంచులు లేక. కాబట్టి ఈ మండలాన్ని దాదాపుగా 6 భాగాలుగా చేసుకొని ఇంకా 4 భాగాలుగా చేసి ప్రతి గ్రామ పంచాయతీలో జరిగేటువంటి ఇబ్బందులు, మంచి అభివృద్ధి అన్ని కూడా సమీక్షించి వ్యక్తులుగా ఉండేటువంటి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలనేదే ప్రజా దర్బార్, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికార యంత్రాంగమే మీ గ్రామాల మధ్యకు రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడికి రాగానే మరి సంత గురించి చెప్పారు, వెంటనే మరి దానికి సంబంధించింది కానీ ఈ 2 రోజులలో కంప్లీట్ చేసుకొని, అది ఇంత పెద్ద మండల హెడ్ క్వార్టర్ కు చాలా మంది వస్తుంటారు, మరి వాళ్ళకి కనీసం ఒక లొకేషన్ కూడా లేదు, ఒక అంగడి అది ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. బస్ స్టాండ్ కూడా సార్ అది మరి రెడీ అయిందా లేదా, మళ్ళీ జాతరకు వచ్చే లోపు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకొని అది కూడా ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మా అక్కలు కూడా చాలా మంది వచ్చినాయి, దాంట్లో ఏమేం చేయాలని కూడా ఆలోచన చేసి పర్మనెంట్ స్ట్రక్చర్ తోటి చరిత్రలో ప్రతి ఒక్క భక్తుడికి తెలిసే విధంగా అందరు వచ్చి మంచిగా దర్శనం చేసుకునే విధంగా కూడా మల్లూరు టెంపుల్ ను తీర్చిదిద్దడం జరుగుతుంది. మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాసర నుంచి భద్రాచలం సర్క్యూట్ అనేది ఒకటి పెట్టుకోవడం జరిగింది. అంటే ఇదంతా గోదావరి బెల్ట్. ఈ గోదావరి బెల్ట్ లో ఉన్న గుడులు కానీ, ఆ ఊర్లెంబటి డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని మొన్ననే భద్రాచలం కూడా 500 కోట్ల వరకు ప్రకటించారు. మరి మొన్న బాసరకు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు, కాళేశ్వరం నిధులు ఇచ్చారు, మేడారం ఇచ్చారు. అదే విధంగా ఇక్కడ కూడా మన మరి 2nd లక్ష్మీ నరసింహస్వామిగా యాదగిరిగుట్ట తర్వాత ఇక్కడ మన ప్రాంతంలో విరాజిల్లుతున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కూడా నిధులు తీసుకొచ్చి పుష్కరాల వరకు ఈ గోదావరి బెల్ట్ కానీ, ఇక్కడ మంగపేటలో సెంట్రల్ లైటింగ్ కానీ, సంత కేంద్రం కానీ, వివో బిల్డింగ్స్ కానీ, అదే విధంగా బస్ స్టేషన్ కానీ ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో అభివృద్ధిలో ఖచ్చితంగా ఈ నియోజకవర్గం, ఈ జిల్లా ముందుకు దూసుకెళ్తుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ